అవిశ్వాసానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, టీడీపీ మద్దతు కూడగట్టే పనిలో ఉంది. సో ఏ పార్టీలు మద్దతు ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? సౌమ్య, అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు రెండు కూడా రెడీగా ఉన్నాయి. వాళ్ళ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసేందుకు చివరి రోజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ప్రతిపక్షం వైపు నుంచి చూస్తే కనుక అంటే టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది కాబట్టి టీడీపీ నేతలు అన్ని పార్టీల నేతల్ని కూడా కలుస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమయ్యారు ఢిల్లీ ముఖ్యమంత్రితో. ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ ఎలాగో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగానే ఓటేసే అవకాశం ఉంది. బట్ మరొకసారి కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే టీడీపీకి సంబంధించి కొత్తగా ఎవరిని కూడా అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. ఆల్రెడీ ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళనైతే అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. కానీ కొత్తగా అంటే న్యూట్రల్గా ఉన్న పార్టీలు బీజూ జనతాదళ్ కానీ, అన్నా డీఎంకే కానీ, టీఆర్ఎస్ కానీ, ఈ మూడు పార్టీలకు సంబంధించిన స్టాండే ఇప్పటి వరకు కూడా స్పష్టత లేదు. మిగతా వాళ్ళంతా కూడా ఎవరు ఎటువైపు ఉన్నారో స్పష్టంగా ఉంది. బీజేపీకి సంబంధించి 274 మంది ఉన్నారు, శివసేన 18 మంది ఉన్నారు, లోక్ జనశక్తి పార్టీ 6 ఉన్నారు, అకాలీదళ్ 4 ఉన్నారు. ఇట్లా ఇక చిన్న చిత్కా పార్టీలు తీసుకుంటే ఓవరాల్గా బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ మెజారిటీ దాదాపు 312 నుంచి 315 వరకు చాలా క్లియర్గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక యూపీఏ పక్షాలు కానివ్వండి, అదేవిధంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పక్షాలు దాదాపు 145 నుంచి 150 వరకు ఉన్నాయి. మూడు పార్టీలు తటస్థంగా ఇప్పటి వరకు మనకు కనబడుతున్నాయి: టీఆర్ఎస్, అన్నా డీఎంకే, బీజేడీ. అన్నా డీఎంకే సంబంధించి చాలా పెద్ద సంఖ్యలో పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రస్తుత లోక్సభలో అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఉన్న పార్టీ అన్నా డీఎంకే పార్టీ. సో అన్నా డీఎంకే 37 మంది ఎంపీలు ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు, అవిశ్వాస తీర్మానానికి మేము సపోర్ట్ ఇవ్వట్లేదు, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఓటు వేయటం లేదని స్పష్టం చేశారు. రీజన్ ఆయన ఏం చెప్పారంటే, కావేరీ బోర్డు గురించి మేము లాస్ట్ సెషన్లో నిరసనలు తెలిపినప్పుడు మాకు ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టింది, కాంగ్రెస్ పార్టీ పెట్టింది, కానీ కావేరీ మేనేజ్మెంట్ బోర్డుకు సపోర్టుగా మద్దతుగా వీళ్ళెవ్వరూ మాకు సపోర్ట్ ఇవ్వనప్పుడు మేమెందుకు అవిశ్వాస తీర్మానానికి సపోర్ట్ ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాట్లాడారు. అంటే ఇది ఒక కారణమైన బీజేపీతో అన్నా డీఎంకే టచ్లో ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితి లేదు. ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తే అక్కడ మైనారిటీ ప్రభుత్వం ఉంది. దినకరన్ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆల్రెడీ మద్దతు ఉపసంహరించుకున్నారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి అన్నా డీఎంకే ఎట్టి పరిస్థితిలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఇక్కడ వాళ్ళు తటస్థంగా ఉంటారా అంటే ఓటింగ్ జరిగితే కనుక ఆ సమయంలో గైరాజరవుతారా, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేస్తారా అన్నది ఆ విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కానీ ఒక విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది, ఈ 37 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అన్నా డీఎంకే వాళ్ళు మాత్రం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయట్లేదు. సో 145 to 150 మెంబర్స్ వరకు మాత్రమే సపోర్ట్ చేసేందుకు ఇప్పటి వరకు అవకాశం కనబడుతుంది. అయితే కాంగ్రెస్ కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ అన్నా డీఎంకేలో అసంతృప్త ఎంపీలు 37 మందిలో ఎవరైనా ఉన్నారా అని వాళ్లకు గాలం వేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. కొద్దిమంది దినకరన్ వర్గానికి సంబంధించిన ఎంపీలు కూడా ఉన్నారు. మొత్తం మంది ఎంపీలు పళనిస్వామితో ఉన్నారని చెప్పడానికి వీల్లేదు. సో వాళ్ళదైతే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పచ్చు. ఇక రెండో పార్టీ బీజూ జనతాదళ్కు అక్కడ ఒరిస్సాలో కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉంది, అదేవిధంగా బీజేపీ కూడా ప్రత్యర్థిగా ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెట్టే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలా వద్దా అని వాళ్ళు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. సో బీజూ జనతాదళ్ నేతలు కూడా చెప్తున్నారు రేపటి వరకు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. బీజూ జనతాదళ్ కూడా చాలా కీలకమైనది, 20 మంది మెంబర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోతుందా అంటే పడిపోదు. బట్ నెంబర్స్ ఒకవేళ 150 లోపు ఉంటే కనుక అది డెఫినెట్గా మోడీకి మోరల్ బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. 200 మంది కనుక వ్యతిరేకంగా ఓటేస్తే అప్పుడు బీజేపీ మద్దతు ఇతర పార్టీల నుంచి కూడా పడిపోతున్నట్లు అవుతుంది. అందుకని ఈ మూడు పార్టీలు చాలా కీలకం. సో బీజూ జనతాదళ్ కూడా గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా
చెప్తున్నారు. బట్ ఇంకా చూడాల్సి ఉంది. ఇక టీఆర్ఎస్ సంబంధించి టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ వినోద్తో మనం మాట్లాడాం. వినోద్ V6తో మాట్లాడినప్పుడు వినోద్ కుమార్ ఆయన ఏమంటారంటే తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మాన ప్రధాన ఉద్దేశమే వాళ్ళు ప్రతిసారి బిల్లుపై చర్చ సందర్భంగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు, విభజన చట్టం ఇంప్లిమెంట్ జరగట్లేదు, ప్రత్యేక హోదా అని అడుగుతున్నారు. ఇదే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం. రాష్ట్ర విభజనకు సంబంధించి బిల్లు సరిగ్గా పాస్ కాలేదంటే మేమెందుకు దానికి ఒప్పుకుంటాం. పైగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో తమకు కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయని టీఆర్ఎస్ అంటుంది. ఒకటి ఏంటంటే ఈ విషయమై రాహుల్ గాంధీ కూడా రేపేమైనా ప్రకటన చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటే రాహుల్ గాంధీని అడుగుతాం. ఒకటేంటంటే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఆ విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పరిశ్రమలకు రాయితీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తామంటే తెలంగాణకు పరిశ్రమలు రావు, తెలంగాణలో ఉన్న పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్తాయి. అటువంటి సందర్భంలో మేము ఎందుకు దీనికి సపోర్ట్ ఇవ్వాలి? ఒకటి. రెండవ క్వశ్చన్ ఏంటంటే మొట్టమొదలే అసలు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే 7 మండలాల్ని అటువైపు తీసుకెళ్లారు. తర్వాత సీలేరు విద్యుత్ కేంద్రం కూడా అటువైపు తీసుకెళ్లారు. అప్పుడు నోరు మెదపలేదు. పైగా ఇప్పుడు ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయమని తెలుగుదేశం పార్టీ కోరుతుంది. ఏపీ విభజన చట్టంలో హైకోర్టు కూడా ఉంది, హైకోర్టు విభజన అంశం కూడా మెన్షన్ చేశారు. కానీ హైకోర్టు విభజనకు తెలుగుదేశం పార్టీ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. సో వాళ్ళకు కావాల్సినవేమో అడుగుతున్నారు, తెలంగాణ ప్రయోజనాలకు కావాల్సింది మాత్రం అడగట్లేదు. ఈ నేపథ్యంలో మేము ఎందుకు సపోర్ట్ చేయాలన్న క్వశ్చన్ చేస్తున్నారు. సో అల్టిమేట్గా ఈ విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. ఎంపీలు కూడా పార్లమెంట్ సెంట్రల్లో సమావేశమై ఏ అంశాలు చర్చించాలి, ఏ అంశాలని చర్చపై సందర్భంగా చెప్పాలన్న విషయంపై చర్చించారు. ప్రధానంగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు హైకోర్టు కానీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా లేవనెత్తాలి అన్న నిర్ణయానికైతే వచ్చారు. ఇక ఓటింగ్ సందర్భంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆ విషయం మాత్రం స్పష్టం కాలేదు. అబ్స్టైన్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అంటే అటు ఇటు కాకుండా అనుకూలంగా ఓటేయకుండా, వ్యతిరేకంగా ఓటేయకుండా గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బట్ అల్టిమేట్గా ఈ విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక బీజేపీకి సంబంధించి చూస్తే కనుక బీజేపీ అయితే ఈ 3 పార్టీల నేతలతో అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్ నేతలతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అయితే 274 మంది బీజేపీ సభ్యులు ఉన్నారు. దీనిలో అందరూ బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారా అంటే ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే శత్రుఘ్న సిన్హా ఉన్నారు, అసమ్మతి ఎంపీ బీహార్ నుంచి. తర్వాత కీర్తి ఆజాద్ ఉన్నారు. కీర్తి ఆజాద్ను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు. వీళ్ళిద్దరూ బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారా అన్నది చాలా క్వశ్చన్. ఎందుకంటే శత్రుఘ్న సిన్హా చాలా వరకు కూడా యాంటీ బీజేపీ స్టాండ్స్తో మాట్లాడుతున్నారు. సో వాళ్ళిద్దరు ఓటేస్తారా లేదా అన్నది ఒక క్వశ్చన్. 274 మెంబర్స్లో లోక్సభ స్పీకర్ ఓటేయరు, టై అయితే తప్ప ఓటేయరు. 273 ప్లస్ కీర్తి ఆజాద్, శత్రుఘ్న సిన్హా వీళ్ళిద్దరిని కూడా మైనస్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఒక 4-5 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ అసమ్మతి గళం విప్పుతున్నారు. కొద్దిమంది ఆల్రెడీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్ సంబంధించిన దళిత ఎంపీ సావిత్రిబాయి పూలే ఆల్రెడీ బీజేపీకి వ్యతిరేకంగా గొంతు విప్పారు. బీజేపీ ప్రభుత్వంలో ఎస్సీలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆమె మాట్లాడారు. ఇటువంటి 4-5 ఎంపీలతో మాయావతి టచ్లో ఉన్నారు. వాళ్లకు అవసరమైతే నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళకు బీజేపీ టికెట్ ఇస్తుందో లేదో అన్న సందేహం ఉంది. ఇంకా ఎలక్షన్స్ కేవలం 8-9 నెలలు మాత్రమే ఉన్నాయి. ముందస్తు ఎలక్షన్స్ అయితే ఇంకా 4 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. సో మాయావతి వాళ్ళతో టచ్లో ఉండి అవసరమైతే మీకు ఎంపీ టికెట్స్ ఇస్తాను, మా పార్టీకి రండి, మీరు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయండి అని ఆమె అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసినా, స్పీకర్ విచారణ చేపట్టి 1-2 నెలల్లో వేటేసినా మళ్ళీ బై ఎలక్షన్ అంటూ జరగదు. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అటువైపు ఏమైనా అట్రాక్ట్ అవుతారా అన్నది కూడా చూడాల్సింది. సో బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న మెంబర్స్ను కాపాడుకోవడం కూడా ఇప్పుడు ఒక పాయింటే. కానీ సైకలాజికల్గా బీజేపీ ఏం చేస్తుందంటే 150 విపక్షాలు సంఖ్య 150 దాటొద్దని ప్రయత్నం చేస్తుంది. సో ఆ ప్రయత్నంలో ఎంత మేరకు సఫలీకృతం అవుతుంది బీజేపీ అన్నది కూడా మనం
చూడాల్సి ఉంది. సౌమ్య. ఎస్, ఆల్ రైట్ భరత్, మొత్తం మీద అది రేపు లోక్సభలో అవిశ్వాసంపై చర్చ జరగబోతోంది. మద్దతు కూడగొట్టే పనిలో అయితే టీడీపీ లీడర్లు చాలా బిజీగా కనిపిస్తున్నారు. నో కాన్ఫిడెన్స్ కు ఆల్రెడీ డీఎంకే అలాగే ఆప్ మద్దతు కూడా ప్రకటించింది. కానీ బీజేపీ చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తోంది, ప్రభుత్వానికి ఢోకా లేదని చెప్తోంది.